శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారు కదూ? మరి యొక్క నూతన మాసంలో, డిసెంబర్ మాసంలో ప్రవేశింపచేసిన త్రియేక దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మాసమంతా కూడా ఎంతో హడావిడిగా గడిచిపోతుంది కదూ. కారణం, క్రీస్తు జన్మ దినోత్సవాలు జరిపించుకున్నటకు స్థానిక సంఘాలలోనూ కుటుంబాలలోనూ ఎంతో హడావిడి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ హడావిడిలో కొన్ని పర్యాయాలు మనం సత్యాన్ని మర్చిపోతుంటాం. హ్యాపీ క్రిస్మస్ అని కొంతమంది ఆ క్రిస్మస్ అనేటువంటి పదాన్ని, ఆ మాటను స్టార్ల పైన కానీ లేకపోతే కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ సిద్ధపరచడంలో కానీ ఏం చేస్తుంటారంటే ఎక్స్ మస్ అని పెడుతుంటారు. మ్యాథ్స్లో ఎక్స్ అంటే తెలియనటువంటిది అని. సో మనం తెలియనటువంటి దేవుణ్ణి ఆరాధించడం లేదు, తెలియని దేవుణ్ణి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకోవడం లేదు. తెలిసినటువంటి దేవుణ్ణి, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మనకు రక్షణను నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి ఈ క్రిస్మస్ దినాలలో మరి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండారుగా దీవించాలని ప్రార్థన. దేవుని వాక్యంలో నుండి మరి ఈ దిన కార్యక్రమంలో మనం అడిగడక పూర్వం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందునిమిత్తమై వాక్య భాగమును చదువుకుందాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మరి యొక్క నూతన మాసం, నూతన దినమును అనుగ్రహించినందుకు వందనాలు. 2024 సంవత్సరం అంతా జనవరి మాసం మొదలుకొని ఈ 11 మాసాల అద్భుత రీతిగా మా జీవితాలలో మిమ్మల్ని నడిపించినారు. వందనాలు. మా ప్రభు ఎన్నో శారీరక, మానసిక, ఆత్మీయ ఒడిదుడుకుల నుండి తప్పించినారు. మీకు వందనాలు ప్రభు. మీ జన్మదినోత్సవాలు జరిపించుకునే ఈ శుభ దినాలలో సజీవుల కొలు చేర్చినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాసం అంతా కూడా దీవెనకరంగా ఉన్నట్లు మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించుమని మీ వాక్కు ధ్యానిస్తుండగా మీ నూతన జీవం చేత మమ్మల్ని ఉజ్జీవింపచేసి ఈ లోకంలో అడిగిడ చేయమని యేసు దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, చదువంటి లేఖన భాగంలో ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆయన మనకు ప్రేమను చూపడానికి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆయన మనలందరినీ కూడా ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు అని అంటే, మన కొరకు తన ప్రాణమును పెట్టేంతవరకు కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణము కావాలి అని అంటే, ఆయన వాక్యాన్ని ఎవరైతే గైకొంటారో, ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని పాటిస్తారో, ఎవరైతే ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తారో వారిలో ఆయన ప్రేమ పరిపూర్ణమవుతుంది అని. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని యొక్క ప్రేమ మనలో పరిపూర్ణము కావాలి అని అంటే ఆయన వాక్యాన్ని మనం అనుసరించాలి. పౌలు గారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఆయన యేసు ప్రభును తన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, ప్రభుకు తన జీవితాన్ని సమర్పించిన తర్వాత క్రీస్తు కొరకు అనేక శ్రమలు పొందాడు. ఒకసారి మీరు పౌలు భక్తుడు రాసిన కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేస్తాడు. అదే రీతిగా ఫిలిప్పీ పత్రికలో తనకున్న సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. చివరికి అంటాడు ఆయన, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు తుదముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అంటాడు. అవును, క్రీస్తు కొరకు మనము ప్రాణాలను సైతం త్యాగం చేసినప్పుడు ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. మరి ఆ ప్రేమను మనము కలిగి ఉన్నామా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది
మన యొక్క జీవితాలలో ప్రేమను నింపడానికి. ఆ ప్రేమ నీలో ఉంది అని అంటే అదే నిజమైన క్రిస్మస్. ఆ ప్రేమలో నీవు నిండారుగా దీవించబడి క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచిపెడుతూ క్రీస్తు కొరకు సాక్షికరంగా జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు. మా ప్రభువా, మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మా తండ్రి, ఎవరు నీ వాక్యాన్ని గైకొంటారో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది అని పౌలు గారు నాయన మిమ్మును నమ్ముకొని తమ జీవితాన్ని మీకు సమర్పించిన దినం మొదలుకొని అనేక శ్రమలు, అనేక అవమానాలు, నిందలు పొంది ప్రభు నీ కొరకు జీవించాడు. ఆయన ఒకప్పుడు నాయన మిమ్మును ద్వేషించినటువంటి వాడు, మిమ్మును ఆరాధిస్తున్నటువంటి వారిని హింసించినటువంటి వాడు, తను మీ ప్రేమను పొందుకున్న తర్వాత ప్రభువా మీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన అటువంటి ప్రేమ మేము కూడా కలిగి మీ ప్రేమలో పరిపూర్ణులమై మీ కొరకు సాక్షికరంగా జీవించినట్లు మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.